దాని గురించి జెన్యున్గా డిస్కషన్ అవ్వలేదు ఇంకా. కిరణ్ గారు, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. కిరణ్ గారు అంటే ఇందాక సాంగ్లో సో బేసిక్గా టీవీల మీద 8 అనే నెంబర్ ఒకటి ఉంది. సో పక్కన క్యాలెండర్లో కూడా డేటు 8th మంత్. సో మీ పెళ్ళి రోజు అండ్ మీ పుట్టినరోజు 8th మంత్. సో ఇక్కడ April 17 8th. సో ఏంటి అంటే ఈ సినిమాకిను 8 అనే మెంబర్కి ఏంటి కనెక్షన్ ఏంటి? మీరు చెప్తుంటే ఆలోచిస్తున్నాం కానీ ఇంత బట్ యా మీరు చెప్తుంటే అనిపిస్తుంది ఏదో సంథింగ్ నిజంగా 17th రిలీజ్ అవ్వడం 8 నెంబర్ ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది బ్రో. ముందైతే అనుకున్నది కాదు పర్టికులర్గా. టీవీలో 8 నెంబర్ మీద చాలా కథ నడుస్తుంది, చిన్న సస్పెన్స్ నడుస్తుంది, అందుకని ఆ 8 ఉంది. బట్ యా థ్యాంక్స్ ఫర్ ఇవన్నీ ఏదో చేశారు, చూద్దాం మంచి జరగాలి. అవునే అవునే సార్ కిరణ్ గారు ఇక్కడ అన్న హాయ్ అన్న. సార్ ఇది డైరెక్టర్ గారిని అడగాలి, కాకపోతే మిమ్మల్ని అడుగుతున్నాను సార్. 80s 90s తీశారు కాబట్టి సినిమా టీవీస్తో పాటు 3 రోజులు రెంట్కి తీసుకున్నప్పుడు దాంతోపాటు వీసీపీ కూడా వీసీఆర్ అది కూడా తెచ్చుకుంటారు. దాంతోపాటు వేరే రకంగా వేరే క్యాసెట్లు కూడా తెస్తారు. అవును. ఆ క్యాసెట్ తెచ్చినప్పుడు ఊరు మధ్యలో ఉన్నప్పుడు ఆ క్యాసెట్ ప్లే అవుతుంది. అటువంటి సీన్లు కొన్ని ఉంటాయా అని అనిపిస్తుంది. లేదన్న కుటుంబ కథ నువ్వు చూసినవి కావాలి. కుటుంబ కథ చిత్రం సార్. కుటుంబ కథా చిత్రం కాకపోయినా అటువంటి జరిగిన సందర్భాలు ఉన్నాయి, అటువంటి సీన్లు అని పెట్టారా? అంటే కుటుంబ కథా చిత్రం అయినా కూడా అవి చేసినవే. అవునా ఏమన్నా ఊర్లో ఆడ చూస్తారు అందరూ ఉన్నప్పుడు? అందరూ ఉన్నప్పుడు నాకు తెలియదు సార్. అందరూ ఉన్నప్పుడు కాదు సార్, ఆ రెంట్ తీసుకుని తర్వాత అవునా అంటే అవి అలాంటివి ఉంటాయి కానీ బట్ అంటే దాని మీదకి ఏం పెద్ద లేదన్న. దాని మీద వీళ్ళు అడగడాలు క్యాసెట్లు ఏదో తీసుకోవడాలు ఉంటాయి కానీ దాని మీదకి ఏం లేదు. ఆ ట్రాక్ వెళ్ళలేదు. ట్రాక్ వెళ్ళదన్న. సూపర్ సార్. సార్ ఇందాక చెప్పారు డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ కాస్ట్ కూడా అరవింద్ స్వామి గారి పేరు వచ్చేస్తుంది బయటికి. ఇంకా ఏది ఫైనల్ అవ్వలేదన్న, అంత పరిశీలన అంటే వీఆర్ అప్రోచింగ్ ఫర్ మెనీ యాక్టర్స్. ఇంకా ఏది మనకి ఫైనల్ అయితే అవ్వలేదన్న. ఫైనల్ అయితే ఇన్ఫార్మ్. లేదు అయ్యో మనం తెలుగు వాళ్ళే ఉంటారు అందరూ. సార్ దానిలో కిరణాభారం హీరోగా ఉంటారా లేకపోతే వేరే కాస్టింగ్ గారు? నేనే హీరోగా చేస్తానన్న. ఓకే సార్. థ్యాంక్ యూ అన్న. అందరం మంచిగా ఉగాది పంచర్ కట్టుకుని వచ్చారు, మీరు మాత్రం 5 daysకి వచ్చారు. అని మొన్ననే పంచి కట్టానన్న, మళ్ళీ ఈరోజు కడితే బాగోదులేని కట్టలేదన్న. మీరు కూడా బాంబేకి ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడే కట్టాం, మళ్ళీ ఎందుకు లేని. ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా ఇది చేస్తున్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సార్? ప్రొడ్యూసర్గా మీకు ఏమనిపించింది?